హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఉదయం అయితే లేచేసరికి 5 అవుతుందండి. ఇక లేవంగానే బ్రష్ అయితే చేసేసుకుని ఇంకా మిగిలిన పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను. బ్రష్ చేసుకోగానే హాట్ వాటర్ అయితే రెగ్యులర్గా తీసుకుంటానండి. హాట్ వాటర్ తాగేసిన తర్వాత మిగిలిన పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఫస్ట్ లేవంగానే ఇల్లు అయితే క్లీన్ చేసేసుకుంటానండి. 6 కల్లా మా పిల్లలు ఆర్ఎస్ఎస్ టీంలో జాయిన్ అయ్యారు. అక్కడికైతే వెళ్తారు. అక్కడ డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే చేయిస్తారు. ఫస్ట్ డిసిప్లిన్ అనేది వచ్చేస్తుంది. తెల్లవారుజామున 5 అవుతుంది కదండి, ఇంకా వెలుగు రాలేదు. చాలా చీకటిగా ఉంది. ఇంకా ప్రశాంతంగా చల్లటి గాలి కూడా వస్తుంది. ఇక్కడ వెన్నెలను చూపిస్తున్నాను. చాలా ప్రశాంతంగా నిండుగా ఉందండి. ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి పూజనైతే కంప్లీట్ చేసేసుకున్నాను. తర్వాత పిల్లలు లేచి ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం ఏమి చేయరండి. బ్రష్ చేసుకుని కొద్దిగా వాటర్ తాగేసి వాళ్ళైతే స్టార్ట్ అయిపోతారు. వాళ్ళు మళ్ళీ 7కి అయితే ఇంటికి వస్తారండి. 7 దాటుతుంది. ఈలోపు వంట పని ఇంకా బ్రేక్ఫాస్ట్ పని పూర్తి చేసేసుకున్నట్టయితే పని ఈజీ అవుతుంది. ఇక్కడ మీకు గార్డెన్ అయితే చూపిస్తున్నాను. మా గార్డెన్ అనేది చాలా చిన్నగా ఉంటుందండి. ఇంకా ఉన్న ప్లేస్లోనే మ్యాక్సిమం చాలా మొక్కలను అయితే పెట్టుకున్నాము. చాలా వరకు పూల మొక్కలనే పెట్టామండి ఈసారి. ఎప్పుడు అయితే ఇండోర్ ప్లాంట్స్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాటన్ వెరైటీ ప్లాంట్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటాము. ఈసారి దేవుడికి పూలు ఉండేలాగా దేవుడి దగ్గరికి పూలు ఇంకా డెకరేటివ్ పర్పస్ పూల మొక్కలు కూడా తీసుకొచ్చి పెట్టాము. ఇక్కడ నేను చూపిస్తున్నది దీని పేరు నాకు ఐడియా లేదు, కానీ చెట్టు నిండా విరగబూసేసాయండి. ఇవి వాసన చాలా అద్భుతంగా వస్తున్నాయి. ఉదయం లేచి బయటికి వచ్చేసరికి మంచి సువాసనలతో మనకైతే వెల్కమ్ చెప్తుంది. బయట నుంచి లోపలికి వచ్చినా కూడా ఈ ప్లాంట్ అనేది ఎదురుగుండా ఉంది కాబట్టి చూడడానికి మనసు నిండిపోతుంది. ఈ మొక్కని కొన్నప్పుడే మనకి ఇలాగా ఇదే పాట్లో పెట్టేసి ఇచ్చారండి. కొన్నప్పుడు ఇలాగే ఉంది, సేమ్ 1 year అవుతుందండి తీసుకొచ్చి. తర్వాత ఎటువంటి పువ్వులు పూయలేదు. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు చాలా బాగుంటాయి పువ్వులు మొక్కలు, పళ్ళ మొక్కలు అనేవి పూతతో పిండితో ఉంటాయి. మన ఇంటి దగ్గరికి వచ్చేసరికి మనం దానికి తగ్గట్టుగా కేర్ అనేది తీసుకోవాలండి. మొక్కల్ని ఎప్పుడూ కూడా చంటి పిల్లల్ని చూసుకున్నట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు ఎండలు బాగా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మ్యాక్సిమం 3 సార్లు అయితే నీళ్లు పోస్తున్నాము. 3 సార్లు కూడా ఫుల్ వాటరింగ్ చేయమండి. మార్నింగ్ టైం మాత్రం ఫుల్ వాటరింగ్ చేస్తాము. అంటే ఫుల్గా మనం తీసుకున్న కుండీని బట్టి 1 మగ్గు ఇవ్వాలో 2 మగ్గులు ఇవ్వాలో దాన్ని బట్టి చూసి వేసుకుంటూ ఉండాలి. మొక్కలకి నీళ్ళు అనేది ఎప్పుడు కూడా కన్సిస్టెంట్గా ఇవ్వాలి. ఇంకా ఒకే క్వాంటిటీలో ఇవ్వాలి. అంటే ఈరోజు 1 మగ్గు వాటర్ ఇచ్చామంటే ఇంకా అదే కంటిన్యూ చేయాలండి. ఇంకా సాయిల్ ఎండలో ఎక్కువగా ఉన్నప్పుడు సాయిల్ చెక్ చేసుకోవాలి. మట్టిని చెక్ చేసుకుంటూ ఉండాలి. మట్టి బాగా ఎండిపోయినట్టుగా అయిపోతే కనుక 1 గ్లాసుడు వాటర్ అనేది మనం ఇచ్చుకుంటూ ఉండాలి. మొక్కని సరిగా చెక్ చేసుకోకుండా వాటర్ అనేది ఎక్కువ ఇచ్చేసినట్టయితే లోపల వేర్లు కుళ్ళిపోతాయండి. ఎక్కువ ఇచ్చినా ఇబ్బందే, అలా అని తక్కువ ఇచ్చినా కూడా మొక్కలతో చాలా ఇబ్బందే. మొక్కల్ని ఎప్పుడు కూడా చంటి పిల్లలను చూసుకున్నట్టుగా చూసుకోవాలి. ఇక్కడ ఇవైతే మనకి చెరువు గట్ల మీద మొక్కలు ఉంటాయి కదండి, అటువంటి మొక్కలు. ఇంకా దేవుడికి పెట్టుకోవడానికి మందార పూలు, కనకాంబరాలు కూడా వేసాము. కనకాంబరాలు అయితే ఒక 2 మూరల వరకు వస్తున్నాయండి. కోసి ఎవరికైనా పంచిపెడుతూ ఉంటాము. మొక్కల్ని వాటి అవసరాన్ని బట్టి మనం మొక్కల్ని ఎప్పుడు కటింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా మొక్క మొదట్లో ఎక్కువగా కనీసం వారానికి ఒకసారైనా 10 రోజులకు ఒకసారైనా మొక్క మొదట్లో మట్టిని గొల్ల చేసుకుంటూ ఉండాలండి. మనకి ఏదైనా షార్ప్ టూల్స్ ఉంటాయి కదా, ఆ షార్ప్ టూల్స్ తోటి మొక్క మొదట్లో గొల్ల చేసుకుంటూ ఉండాలి. దానివల్ల వాటర్ అనేది ఫ్రీగా అటు ఇటు తిరిగి మనకి మొక్కల పెరుగుదల బాగుంటుంది.
ఇక్కడ పాలకూరను అయితే వేసానండి. ఆకుకూరలు పెంచడం అంత ఈజీ అయితే కాదండి. 20 డేస్కి వచ్చి ఒక కట్ట అనేది మనకు వస్తుంది. కనకాంబరాలు చూసారు కదా, ఒక మూర వరకు వస్తాయండి. 4 డేస్కి ఒకసారి ఒక మూర పూలు వస్తాయి. ఇంకా మల్లె తీగను అనేది ఇప్పుడే పెట్టాము. అవి ఇంకా గ్రో అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇక్కడ మా పిల్లలు అయితే బయట నుంచి వచ్చేసి ఇక్కడ సైక్లింగ్ అయితే చేస్తున్నారండి. సైకిల్ అది ఇచ్చి బయటికి పంపించినప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఇక్కడైతే వాషింగ్ మిషన్ ఆన్ చేశానండి. వాటర్ పైన నుంచి కింద నుంచి కూడా ఫ్లోట్ అయిపోయి వచ్చేస్తుంది. ఒక్క నిమిషం చాలా షాకింగ్గా అనిపించింది. రిపేర్ చేయిందాం అని దగ్గరికి వెళ్ళి ముట్టుకోవాలన్నా భయం వేస్తుంది. ఎందుకంటే కరెంట్ వచ్చేస్తుంది కదా ఒక్కోసారి. ఇది మనం వర్కర్ని పిలిపించి చూపిస్తే ఆయన జస్ట్ క్లీన్ చేసుకుంటే సరిపోతుందని చెప్పి ఆయన క్లీన్ చేసి వెళ్ళారు. ఇలాంటివి ఎప్పుడైనా జరిగినప్పుడు దయచేసి ఎవ్వరూ కూడా టచ్ చేయడానికి, దాన్ని ముట్టుకోవడానికి అస్సలు ట్రై చేయకండి. ఒక్కొక్కసారి కరెంట్ వచ్చేస్తుంది. టెస్టర్తో చెక్ చేసుకుని చూసుకోండి. ఇంకా తర్వాత ఇక్కడైతే మేము పెనుగొండ గ్రామంలో కన్యకా పరమేశ్వరి గుడికి అయితే వెళ్ళాము. అక్కడ అమ్మవారు విగ్రహం అనేది చాలా ఎత్తుగా ఉంటుందండి. దీన్ని పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ గుడిని అయితే ఓపెనింగ్ చేశారు. అమ్మవారు చాలా కళగా ఉంటారండి. ఇలాంటి విగ్రహం ఇక్కడ దగ్గరలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదని చెప్తూ ఉంటారు. గుడి కూడా చాలా విశాలంగా ఉందండి. పక్కనే శివాలయం కూడా ఉంది. ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా దర్శించుకోండి. ఇకైతే మేము తర్వాత శృంగవృక్షం గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కావిడి మహోత్సవం జరుపుతున్నారు. అక్కడికైతే వెళ్ళాము. స్వామివారికి 108 కావిళ్ళతోటి ఊరేగింపుగా కావిళ్ళని తీసుకువెళ్ళి అభిషేకం చేస్తారండి. కావిళ్ళు అంటే మనకి పూజ సామాలు, పంచామృతాలు, పళ్ళు, పూలు ఇటువంటివన్నీ కూడా తీసుకువెళ్తారండి. ఇక్కడ కావిడి రూపంలో 2 బుట్టలను అయితే కట్టారు. బుట్టలు ఇంకా బిందెలను కూడా కట్టారు. ఎవరికి తోచినవి వారు అయితే ఇందులో ఈ కావిడిలో వడ్డిస్తున్నారు. మొత్తం 108 కావిళ్ళండి. పాలు, పెరుగు, తేనె, అగరబత్తులు, హారతి కర్పూరం, గంధం, పళ్ళు, పూలు ఇలా ఎన్నో రకాలైన కావిళ్ళను అయితే ఊరేగింపుగా కనకదుర్గమ్మ తల్లి అమ్మవారి గుడి దగ్గర నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి దగ్గర వరకు ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి స్వామివారికి అభిషేకం చేస్తారు. ఇక్కడ కావిడి మోయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా తెల్లని బట్టలలో మాత్రమే కావిడిని మోయవలసి ఉంటుంది. కావిళ్లను బాజా భజంత్రీలతో తీసుకుని వెళ్ళి ఊరేగింపుగా తీసుకొస్తారండి. దారి పొడవునా కూడా పువ్వులని చల్లుతారు. ఇక తర్వాత అయితే మేము ఇంటికి వచ్చేసాము. ఇక్కడైతే ఎండలు బాగా ఎక్కువైపోయాయి కదండి. పక్షులకి ధాన్యం అనేది పెడుతూ ఉంటాము ఎక్కువగాని. ఇది మేము ఆన్లైన్లో పర్చేస్ చేసాము. ఈ ప్రోడక్ట్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంది. ఇంకా పక్కనే ధాన్యం కంకులను కూడా ఏర్పాటు చేసాము. కంకులు ఎక్కువగా దొరకట్లేదండి, అందుకని విడిగా ధాన్యం తీసుకొచ్చి ఇందులో స్టోర్ చేస్తున్నాము. ఇక్కడైతే మేము ఒక మంచాన్ని అయితే చేయించుకున్నాము. ఇక్కడ ఇంకా మంచం మోడల్స్ అయితే మీకు ఇక్కడ పెడుతున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ షాట్ తీయించుకోండి. ఈ మోడల్స్ అనేవి చాలా బాగున్నాయండి. ఇందులోనే మేము ఒకటి తీసుకుని చెక్కించుకున్నాము. ఇంతకుముందు ప్లెయిన్ మంచంగా చేయించుకున్నామండి. దానికి మళ్ళీ ఇప్పుడు చెక్కుడు అనేది చెక్కించుకున్నాము. మంచం ఇప్పుడు చాలా బాగుంది. అంటే ఒక బెడ్ కింద ఇంకో బెడ్ వచ్చేలాగైతే మేము చేయించుకున్నాము. పిల్లలతో ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి అలా అయితే చేయించుకున్నాము. ఇక్కడ మా పాప అయితే మంచానికి బొట్టు పెడుతుంది. ఎవరైనా మంచం చేయించుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మంచం కింద మంచం వెళ్ళేలా మాత్రమే చేయించుకోండి. ఒకే మంచం అయితే చాలా ఇబ్బంది పడతారు పిల్లలతోటి. మేము అదే పొరపాటు చేసాము. ఇప్పుడు మళ్ళీ దాన్నే రీనోవేట్ చేయించుకున్నాము. ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత మీకు పిక్స్ పెడతాను చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.